తెలంగాణ ఉద్యమం అంటేనే కళాకారులు, కళా పోషకులు మనతోనైతే పెద్దోళ్ళు ఉన్నారు, కళాకారులు అయితే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి, తెలంగాణ ఉద్యమానికి మీరు చాలా నాంది చేశారు, చాలా పాటల విధంగా తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళారు. కానీ ఇప్పుడు మీ ఏ విధంగా ఉంది తెలంగాణ? తెలంగాణ గురించి ఎంతో మంది అమరులైనరు. వాళ్ళ రక్త తర్పణం మీద ఏర్పడ్డ తెలంగాణ ఈ రోజు 1969లో 369 మంది విద్యార్థులను బలిగొంటే మొన్న 1200 మంది విద్యార్థుల బలిగొన్నారు. ఇట్లా ఆ రక్త తర్పణం మీద ఏర్పడ్డ తెలంగాణకు కేసీఆర్ చేసింది ఏమీ లేదు. వాళ్ళ కుటుంబ పాలన తప్ప. వాళ్ళ కుటుంబంలోనే మొత్తం 5 జాబులు, 5 మంత్రులు, 5 అన్ని. అది అట్లా అయిపోయింది. 10 ఏళ్ళ కాలం గడిచిపోయింది. సరే, ఇప్పుడన్నా కాంగ్రెస్ వచ్చింది, ఏమన్నా ఉంటదేమో. సోనియా గాంధీ కొద్దిగా మనకు ఆమె తెలంగాణ గురించి మాట్లాడింది కాబట్టి, తెలంగాణ ఆంధ్రది కాబట్టి మనకేమన్నా ఇస్తుందేమని అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా ఇప్పటికి ఇచ్చింది ఏం లేదు, సచ్చింది ఏం లేదు. ఇంకా ఏమవుతుందని మేము కలయితే అంటలేము. కానీ తప్పకుండా తెలంగాణకు సోనియా గాంధీ ఇవ్వాలని, సోనియా గాంధీ తరఫున ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలనేది ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా మాకది ఇప్పటి వరకు ఏం అందలేదు, ఏ ఉద్యమకారులకు అందలేదు, చనిపోయిన కుటుంబాలకు ఏం అందలేదు, ఉద్యమ కళాకారులకు కూడా ఏం అందలేదు అనేది నగ్న సత్యం అన్న. థ్యాంక్ యూ మీ అందరికి కూడా.